ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ లలిత త్రిశతి. ఈరోజు నామము లంబ ముక్త లతాంచిత. అంటే ఈ మంత్రాన్ని మన పురాణాలు, ఆప్తవాక్యం ప్రామాణికముగా చెప్పుకుంటే శృతికి విరుద్ధం. అర్థమైందండి? శంకరాచార్యుల వారి పేరుతో రాసిన గ్రంథములు సత్యము కాదు. బ్రహ్మసూత్ర భాష్యములకి వివరణ రాసిన ఆయన అట్లా రాయడు కదా. కాబట్టి ఆయన పేరుతో రాసినట్టుగానే మనం భావించాలి. ఇప్పుడు ఈ నామాన్ని మాతృకా చక్ర ప్రామాణికముగా, నేను గతంలో బీజాక్షరాలన్నీ ఆ ప్రామాణికంగానే చెప్పాను. నేను వివరించాలంటే ఇప్పుడు ఫిజికల్గా అయితే దీనికి చిన్న క్లుప్తంగా చెబుతాను. పాపిడి దగ్గర ఆభరణము నుంచి, ఇక్కడ పెట్టుకుంటారు ఆభరణాలు ఆడవాళ్ళు చిన్నప్పటి నుంచి పెళ్ళయ్యేంతవరకు, కొన్ని పూర్వకాలం వాళ్ళందరికీ ఇవి తెలుసు. మీరు కొంత నెట్లోకి వెళ్తే తెలుసుకోవచ్చు. కాలి వేలికి వాడే మెట్టె వరకు, అర్థమైందండి? పాపిడి దగ్గర నుంచి మెట్టె వరకు ఈ అవస్థల్లో ఉండే ఆభరణములు, శరీరం మీద ఉండేవి మొత్తం ఏ విధంగా స్త్రీలు ధరిస్తారో ఆ సూత్రం ప్రకారం, ఆ స్త్రీ ధరించినటువంటి ఆ సూత్రం ప్రకారం శ్రీ శంకరాచార్యుల వారు సౌందర్యహరితో కలుపుకొని అనేక మంది ఆయన పేరుతో వాటిని వర్ణించారు. ఏమని? అమ్మవారి యొక్క నడుము ఇలా ఉంటుంది, తర్వాత రకరకాలుగా చెప్పుకోవటానికి కొంత వలసవాద ఆధ్యాత్మిక పరుల చేతిలో ఆయుధాలు ఇచ్చే విధంగా పొట్ట కూటి కోసం అమ్మవారిని అలా వర్ణించారు. ఎవరో శంకరాచార్యుల వారి పేరుతో గ్రంథములు రాసిన సంస్కృత పండితులు. అవి శృతులకు విరుద్ధం. అర్థమైందండి? పామరులకి మాత్రమే పనికొచ్చేవి. ఎందుకంటే చాలా అసహ్యకరమైనప్పుడు మానవుడు ఎవరు ఒప్పుకోడండి, శృతుల జ్ఞానముడు ఒప్పుకోడు. ఈ సంస్కృత పండితులకి స్వ అనుభవం లేక రాసినవి. మరి ఎట్లా అంటే స్వానుభవం లేదు, సరే అండి ఇక కానీ అసలు విషయం చెప్పండి అంటే, ఇప్పుడు మనం కొన్ని శృతి ప్రామాణికమైన వాటిల్లో చూడాల్సిన ఆ గ్రంథములు ప్రామాణికంగా చూడాలి. కొన్ని ఉపనిషత్తుల్లో వచ్చేసి కామో, యోనిహి, కమల, వజ్ర, పాణిహి అని 4 శబ్దములు మీకు చెప్పాను. ఇందులో యోని శబ్దం తీసుకుంటే పామరులకి, ఈ రచయితలు సంస్కృతం చదువుకొని డిగ్రీలు, బ్రిటిష్ వాళ్ళ చదువులు చదివి డిగ్రీల వరకు స్వానుభవం లేకుండా టక్కు టమార, గజకర్ణ, గోకర్ణ, రంగు పూసలు, వేషాలు వేసేవాళ్ళు చాలా వేరే రకంగా వర్ణిస్తారు. శృతి ప్రామాణికంగా పంచదశి మంత్రం అది. అర్థమైందండి? అది రహస్యమైనటువంటి భాషలో ఉంటుంది. అనుష్ఠానం చేస్తేనే తెలుస్తుంది, ఇలా తెలియదు. సరే, ఇంకా వాటి గురించి కవులు వారు వాస్తవంగా చెప్పాలంటే అండి, సౌందర్యలహరి మొత్తం ఫ్రాడ్. అర్థమైందా? అది ఎంత ఫ్రాడ్ అంటే అందరూ ఎవరైనా దాన్ని తీసుకొని శృతి ప్రామాణికంగా చూడండి. ఫిజికల్ అర్థాలన్నీ ఆయుధాలు మనం అందించినట్టే ఎవరికి? వలసవాద ఆధ్యాత్మిక పరులకి. అర్థమైందండి? శృతుల్లో అలా ఉండదండి. తప్పది అట్లా వర్ణించటం అనేది. ఎందుకని? అద్వైతముగా నువ్వు మాట్లాడాలి అంటే శంకరాచార్యుల వారి పేరుతో చాలా ఆలోచించి మాట్లాడాలండి. సరే, ఇప్పుడు మీకు ఇంకొకటి కూడా చెబుతా. ఇప్పుడు గుప్త బీజ భాషలో మంత్రో అక్షరో ఉపనిషత్తు కానీ షడ ఆమ్నాయ తమామ్నాయ పరంగా విస్ఫోటనాయ మంత్రాణం శరీరే అంటే సర్వమంత్రాణం మానవ శరీరం నందు నాదము అక్షరములు ఉన్నవని యోగరత్నావళి ఉపనిషత్తు చెప్తుందండి. మానవ శరీరంలోనే ఆ నుంచి క్షం వరకు సర్వం ఉన్నాయి, బయటేమీ లేవు అని చెప్తుంది ఆ ఉపనిషత్తు. తర్వాత
ఈ మహాషోడన్యాస బీజముల వలన ఆయా స్థానములు శరీరంలో ఆ దేవతా శక్తుల్ని శరీరంలో ప్రతిష్టాపన చేసుకోవచ్చు. ఇప్పుడు గుళ్ళల్లో దేవుడి దగ్గర చేసే ప్రతిష్ట ఏ విధముగా ఉంటుందో దేవతామూర్తికి సంబంధించింది. అవే శబ్దములతో మహాషోడన్యాసపూర్వకంగా నీ శరీరంలో పెట్టుకుంటే నువ్వే అది అవుతావు. నేను భవిష్యత్తులో కొద్దిగా రోజులాగిన తర్వాత మహాషోడన్యాసం శృతి ప్రామాణికంగా వివరంగా చెబుతాను. రోజుకు కొంచెం చొప్పున ఒక 10 రోజులు 11 రోజులు పూర్తి చేస్తాను. అది మొత్తం మీరు కనుక చేసుకున్నారనుకో ఈ విశ్వం మొత్తం మీ దగ్గరే ఉంటుంది, బయట ఏం ఉండదు. గుర్తుపెట్టుకోండి, గుప్పెట మూసి పెట్టారు కొంతమంది అవిద్య జ్ఞాన పరులు. గుప్పెట ఓపెన్ అయితే ఉండదు కదా. అదే సూత్రాన్ని మీరు శ్రీ విద్యలో తీసుకోండి. మూసి పెడుతున్నారు, ఓపెన్గా ఉంటే ఏమీ లేదు. సరే, ఇప్పుడు కొన్ని శ్రీ విద్య గురు పరంపరలో గురు సాంప్రదాయాల రీత్యా కొన్ని బీజములు స్థానములు మారుతూ ఉంటాయి. అంటే మంత్రానాం తంత్రానాం యంత్రానాం బహురూప కర్తవ్యం శ్రీ విద్యా గురు సమ్మతం. అనేకమైన కఠోరమైన దశాబ్దాల దీక్షల వలన వాళ్ళ అనుభవం రీత్యా కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి. శృతి ప్రామాణికంగానే ఉంటాయి, శృతి విరుద్ధంగా ఉండవండి. ఎట్లా అండి ఏంటంటే ఇప్పుడు కొన్ని గురు పరంపరలో వామబాహు అని చెప్పి కొన్ని దేవతా బీజాక్షముల్ని సంపుటి చేసి అక్కడ పెట్టుకుంటారు. ఐం బీజమో లేకపోతే వాళ్ళ సాంప్రదాయాలతో. కొంతమంది అదే బీజము అదే దేవతని దక్షిణ జానుని అనబడే చోట పెడుతుంటారు. ఇక్కడ వామబాహు, ఇక్కడ దక్షిణ జా అని మనం వేరుగా ఆలోచించకూడదు. వాళ్ళ గురువులు సాంప్రదాయం శ్రీ విద్య మొత్తం గురు పరంపర ఉంటుందండి. శృతులలో చెప్పినటువంటి ఇందాక మీకు చెప్పాక 4 శబ్దాలు శృతిలో అదే ఉంటుంది. దానిని వీళ్ళు అలౌకిక స్థితిలో దర్శించి తెప్పినటువంటిదండి శ్రీ విద్య. అర్థమైందండి? సరే, ఇప్పుడు మీకు ఇంకా తెలియాలంటే విసర్గ అనబడే శబ్దం ఎక్కడుంటే అక్కడ అత్యంత శక్తివంతమైన శబ్దం ఉండేది. మంత్రశాస్త్రంలోనే శక్తివంతమైంది. ఆ నుంచి క్షం వరకు ఉన్న సర్వాక్షరాల్లో ఆ సౌండ్ గనక విసర్గుంటే కన్యస్థనములుగా దేవనాగరిక లిపిలో చెప్తుంటారండి. ఆ యొక్క శబ్దానికి అర్థం అంత శక్తివంతమైందన్నమాట. ఈ విధంగా శంకర్ల వారు అమ్మవారి గురించి బాహ్య అందమును వివరించినటువంటి విధానాన్ని అందరూ అనుకరిస్తున్నారు పురాణ ప్రవచనకారులు. అది తప్పు. అమ్మవారి గురించి ఎప్పుడు ఇంటర్నల్గానే మాట్లాడాలి. ఫిజికల్గా నీలాగా మలమూత్రము నుండి నీ పెళ్ళాం పక్కన నువ్వు సంసారం చేస్తున్నట్టుగా చిత్తాభ్రమలతో వర్ణించకూడదండి. తప్పు, అది శృతి విరుద్ధం. శంకర్ల వారు చెప్పినవి మనం ఎప్పుడైనా సరే ఇంటర్నల్గానే తీసుకోవాలి. అప్పుడే దాని గురించి యథార్థ జ్ఞానం వచ్చి ఉన్నత స్థితికి వెళ్తాము. అర్థమైందండి? సరే, దేవతా శక్తులకి సంబంధించిన జ్ఞానము తెలుసుకోవాలంటే ఈనాటి ఆధ్యాత్మికములో వాడే పదములు తర్వాత ఇప్పుడు మనం సహజంగా వాడుతున్నప్పుడు ఏమంటామంటే జగత్తు మిథ్య, బ్రహ్మ సత్యం. ఈ విధంగా మన ఎక్కువ శాతం మంది ఆ శంకర్ల వారికి సంబంధించిన చెప్పినవి ఎత్తి రాస్తారండి. మీరు ఏదైనా ఒక బుక్ స్టాల్కి వెళ్ళండి, అత్యంత పెద్ద బుక్ స్టాల్కి వెళ్ళండి, మీ ఇష్టం వచ్చిన ఊళ్ళో ఒక మంత్రాలు తంత్రాలు పుస్తకం కొనండి. పక్కకు వచ్చిన తర్వాత మీ స్నేహితులు 10 మంది వెళ్ళండి, 10 మంది 10 రకాల రచయితలు కొనండి. టోటల్గా ఒక పుస్తకంలో ఉన్నవి సర్వ పుస్తకాలలో ఉంటాయి. అర్థమైందండి? ఎత్తి రాయటం, వీడెత్తి వాడు రాసి వాడెత్తి వీడు రాయటం, ఇదే సబ్జెక్ట్. కానీ వాళ్ళ స్వ అనుభవంగా చెప్పినది ఉండదండి. అర్థమైందండి? స్వ అనుభవంగా ఉండేవి ఏంటండి? చాలా తక్కువ మంది, వేళ్ల మీద లెక్క పెట్టిన ఉంటారనమాట. వాళ్ళు చెప్తారు ఆ అనుభవంతో ఏ బీజానికి ఏం కలిపితే ఏమొస్తుందని. వీళ్ళు భ్రమలతో రాస్తారు. అర్థమైందండి? పోనీ ఈ 10 మంది రచయితలు రాసిన పుస్తకాలు మీరు ఒక డబ్బులు ఖర్చు పెట్టుకొని ఆ 10 మంది రచయితల్ని పిలిపించి రాసిన పుస్తకాలు పండితులందరినీ ఒకసారి పెట్టండి.
వాళ్ళు ఈ మంత్రం చెయ్యి ఈ కోరికలు తీరతాయి అన్నారు కదా, సరే అని ఒప్పుకోండి. వాడికి ఆ చెప్పిన అతనికి ఇవి మేము చేస్తామని చెప్పి అక్కడ పెట్టి మీరు ఒక 2 నెలల్లో 3 నెలల్లో ఒక మనిషిని ఎవరినైనా ఒక సాధకుని చూసి వాడి చేత అది చేయించండి. ఏమైనా మార్పు వస్తే వీడికి గండ బేరును తగిలిండి, లేకపోతే తలకాయ తీసి అవతల పారేయండి. అర్థమైందండి? అలా రాయకూడదు కదా. అర్థమైందండి? రాయకూడదంటే ఎంతసేపు వాడిన ఆకర్షణలో వాడి పెళ్ళాన్ని వీడి సొమ్ము వాడికి ఇలాంటివి రాయొచ్చా? తప్పు కదా. శృతి ఒక ఉన్నతమైన కమ్యూనిటీలో పుట్టినటువంటి బ్రిటిష్ వలసవాదుల విద్యలు చదివి మీరు ఇలాంటి లేఖి పనుల రాసేది ప్రజలకు పరంపర ఆధ్యాత్మికం అంటే ఇదేనండి. అర్థమైందండి? ఏ నాటికి మానవుడికి వాళ్ళు రాసిన పుస్తకములు చదివిన వాళ్ళు కోట్ల మంది ఉన్నా ఏ వెంట్రుక రాదు. అర్థమైందండి? ఎలా వస్తుందంటే నువ్వు అనుష్ఠానం చెయ్యాలి, శృతి ప్రామాణికం, అంతేనండి. రెండో మార్గమే లేదు. ఎవరు చెప్పినా నేను చెప్పినా నమ్మద్దు. అర్థమైందండి? శృతులు అవే నమ్మాలి. సరేనండి, మీరు ఆనాటి జ్ఞానానికి సంబంధించి కొంత వివరణ ఇవ్వండి అంటే, ఇప్పుడు శ్రీ మాయ అనబడే అటువంటి శబ్దం శంకరుల వారు ఉపయోగించడానికి బిఫోర్ శంకరాచార్యుల వారు మాయ అని ఆయన నుంచే వచ్చింది. అంతకుముందు మాయ అనేది లేదు. ఆయన ఏ ఉద్దేశముతో చెప్పాడు, నువ్వు ఏ ఉద్దేశముతో ఇప్పుడు చెప్తున్నావు, శాస్త్ర విశ్లేషణ చేసే చెప్పాలి శృతి ప్రామాణికంగా. శ్రీ మహావిష్ణువు యొక్క సహచరి అంటే విష్ణువు అంటే వ్యాప్తి. విష్ణువు అనగానే మీరు ఒక రూపం తీసుకోవద్దు. అర్థమైందండి? శృతి ప్రామాణికంగా రూపం లేదు, వ్యాప్తి చెందటం. నీళ్ళని మీరు ఉదాహరణగా తీసుకోవాలి. నీళ్ళు ఎలా వ్యాప్తి చెందితే విష్ణువు అనబడే దేవత అలా వ్యాప్తి చెందుతుందని భావన. ఆ యొక్క వ్యాప్తి సత్యము కాదు కదా. వ్యాప్తి సత్యం, అవ్యాప్తి సత్యం కాదు. విష్ణువు యొక్క సహచరి అవ్యాప్తి అంటే వ్యాప్తి చెందనటువంటిది. ఆ విష్ణువు యొక్క సహచరి అయినటువంటి ఆ ప్లస్ వ్యాప్తి, ఆ వ్యాప్తం చెయ్యనటువంటిది. విష్ణువు వ్యాప్తిస్తాడు, విష్ణువు సహచరి వ్యాప్తి చెయ్యనివ్వకుండా కట్టడి చేస్తుంది మానవుణ్ణి. ఎట్లా అంటే ఇంద్రియాలకు సంబంధించినటువంటి జ్ఞానమును మళ్ళించే శక్తి, ఇంద్రియాలకు సంబంధించిన జ్ఞానాన్ని మళ్ళించే శక్తి అన్నమాట సహచరి చేస్తుంది. ఆ ప్లస్ ఈక్వల్ ధర్మము, తర్వాత అధర్మము, అజ్ఞానము యొక్క భార్య. విష్ణుమూర్తి యొక్క సహచరి పేరేంటండి? అజ్ఞానము, అవిద్య. ఎవరి పేరండి? విష్ణువు యొక్క సహచరి పేరు. ఆ భార్యకి ఆ భార్య ద్వారా హింస, ఆ భార్య ద్వారా హింస, ఆ హింస అనబడే వాళ్ళ ద్వారా, వాళ్ళ సంతతి ద్వారా అనృత, నికృత, వీరి ద్వారా వా సంతతి ద్వారా భయము, నరకము, మాయ, వేదన, శోక, మరణము అనబడే జన్మలు ప్రాప్తిస్తాయి. వీళ్ళందరూ కూడా కంటికి కనపడిన రూపములు నీలో ఉంటారు. విష్ణువు అంటే ఏంటండి? మాయ. మాయ అనేది ఆనాటి కాలంలో భ్రమ అంటారండి, మాయ అంటారు. అర్థమైందండి? విష్ణువు యొక్క సహచరి, విష్ణువు యొక్క సహచరి, మాయకి సహచరి అన్నమాట. ఎవరో ఇంద్రియాల జ్ఞానాన్ని పక్కదారి మళ్ళించేటువంటిది వాళ్ళ ప్రారంధ కర్మల రీత్యా. సరే, ఈ యొక్క ఇప్పుడు చెప్పినవి మొత్తం ఏం చేస్తాయంటే వీటిని మరణము అనబడేటువంటి, మళ్ళా మరణం అది కూడా ఒక దేవతాశక్తి అండి. శ్రీచక్రము నవావరణార్చన చేసేటప్పుడు యమధర్మరాజాయ నమః, ప్రేతవాహనాయ నమః అని కూడా చేస్తారండి. అవన్నీ వస్తాయి అర్థాలు. ఇక్కడ నిగూఢముగా ఋషులు పశుబంధనం చేశారండి ఈ శబ్దాలన్నీ. తర్వాత ఈ యొక్క విష్ణువుకు సహచరికి సంబంధించిన వారసుల్లో వ్యాధి, జ్వరము, తీవ్ర శోకము, తృష్ణ, క్రోధము ఇలాంటివి జన్మలు వస్తాయండి. వరుసలు చెప్తున్నాం మీకు 1 by 1, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. మీ తాత, ముత్తాత, కొడుకు, తండ్రి, మనవుడు ఎలాగో ఈ యొక్క సహచర్య అనబడే విష్ణువు ద్వారా వచ్చేటువంటివన్నీ ఇవన్నీ కూడా ఈ భూమి మీద జీవితమే
అసలు లేదు. అర్థమైందండి? వా మా అని చెప్పి ఎవరు చెప్పారండి? మాయ. మాయ అంటే ఏంటండి? వ్యాప్తి. వ్యాప్తించే పేరు ఏంటండి? విష్ణువు. అర్థమైందండి? మాయ వలన ఈ యొక్క విష్ణువు సహచరి అటువంటిది ఏం చేస్తుందండి? భ్రమ కలిగించి జీవము ఉన్నట్లు భ్రమింపచేసేటట్లు చేస్తుందండి. వాళ్ళ వరుసలుగానే అన్ని దృశ్య ప్రపంచం కల్పిస్తుందండి. ఎవరు కల్పిస్తున్నారో? విష్ణువు సహచరి అనబడే అటువంటిది మొత్తం హిస్టరీ అన్నమాట. ఇవన్నీ మీరు స్మృతులలో తెలుసుకోవచ్చండి. తర్వాత వచ్చేసి విష్ణువు అంటే పరమాత్మ అనబడే ఆత్మజ్ఞానము. అర్థమైందండి? విష్ణువు అంటే పరమాత్మ యొక్క ఆత్మజ్ఞానానికి మరో పేరు. నారదుడు అనబడే శిష్యుడు వివరించుకొచ్చాడు ఈ మొత్తం కూడా. ఏమని? వీళ్ళిద్దరూ గురు శిష్యుల సంవాదం శృతుల్లో ఉన్న విధంగానే ఉంటుందండి. చిత్ర విచిత్ర సృష్టి ఈ యొక్క శిష్యుడికి చూపిస్తాడండి. ఎవరో? మాయా భ్రమతో కూడినటువంటి ఈ సృష్టి ఇలా ఉంటుంది అని పరమాత్మ ఆత్మజ్ఞానం కలిగిన శిష్యుడికి గురువు చెప్పినట్టుగా చూపిస్తాడండి. దానివల్ల ఏమవుతుంది? ఆ మాయలో పడకుండా ఉండాలంటే 24 గంటలు అడుగుతాడండి నారదుడు. ఏది స్వామి మరి నేను చూపిస్తున్నాం వాసనే, మరి ఇటు పక్క నాకు పిల్లం, ఇటు పక్క పిల్లలు. పాతకాలంలో సినిమా కూడా ఉందండి నారదుడు గురించి. నారదుడు సంసారం అనే సినిమా కూడా నెట్లో కొట్టి చూసుకోండి. ఇవన్నీ ఉన్నాయి. గందరగోళంగా ఉంది. ఇదేంటి స్వామి, నా భార్య పిల్లలు, నా మావిడ చినిగిపోయిన చీరలు కట్టుకుని అసహ్యంగా ఉంటుంది అని చెప్పుకొస్తాడు. ఇదంతా మాయరా అని అప్పుడు ఆయన చెప్తాడు అనమాట. భ్రమలతో కూడుకుంది. మరి ఎట్టపోతాయి? 24 గంటలు నువ్వు నారాయణ నారాయణ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణ చేసుకుంటూ ఉన్నట్టు. అది అసలు సబ్జెక్ట్ అండి. ఇప్పుడు తిరుపతి వెళ్ళినా కూడా ఏం చెప్తారు చూడండి, ఓం నమో నారాయణాయ చేసుకోండి, అష్టాక్షరి మంత్రం అయితే దశాక్షరి ఏదో అంటుంటారు కదా. అదే విధంగా పరమాత్మ వాచకం అంటారు దాన్ని. ఓం నమో నారాయణ. ఓం అంటే ఏంటండి? విశ్వం యొక్క పేరు ఓం. విశ్వం పేరు ఓం. నమో అంటే నమస్కారం. ఎవరికి? నారాయణాయ అంటే వెంకటేశ్వర స్వామి విష్ణువు కాదండి, వ్యాప్తి చెందేటువంటి దాని పేరు నారాయణ అంటారండి. అర్థమైందండి? నరులలో వ్యాప్తి చెందుతాడు. పరమాత్మ యొక్క మరో పేరు అది. అర్థమైందండి? మీరు నిరుక్తంలో అదే ఉంటుంది, చూసుకోండి. సరే, ఇదంతా మీకు కొంత కన్ఫ్యూజ్గా, కొంచెం మా జ్ఞానానికి తగ్గట్టుగా మేము చెట్టు కాయలు కోసుకునే విధంగా ఉండాలండి, పైకెక్కితే మేము ఎక్కడా పోతాం, నిత్యం దొరకట్లేదు, ఆ విధంగా అనేట్టయితే ప్రాచీన కాలంలో శ్రీ విద్యా ధురంధరుడు వేదం చదువుకొని వేద భాషను చదివి త్రికాల సంధ్యావందనం చేసి ఒక బ్రాహ్మణుడు ఉన్నాడండి. అతను చాలా పవర్ఫుల్ అన్నమాట. ఆ బ్రాహ్మణుడు ఏం చేశాడంటే, ఒకసారి ఈ విష్ణుమూర్తి పూర్ణదీక్షాపరుడు, అతను విష్ణువు కోసం తపస్సు చేశాడు. అతను ఆ పూర్ణదీక్షాపరుడు అయ్యి శృతుల జ్ఞానం ఉన్నవాడు పరమాత్మని విష్ణువు రూపంలో దర్శించాలని తపస్సు చేస్తే విష్ణువు ప్రత్యక్షమై వరం కోరుకోమంటాడండి. ఏమో నీ ఇష్టం వచ్చిన వరం కోరుకోయా అని చెప్తాడండి. చెప్తే అప్పుడు అతను అంటాడు, నాకు మాయ అంటే పూర్తిగా తెలిసే వరం. అర్థమైందండి? నాకు మాయ అంటే పూర్తిగా తెలియాలి, అలాంటిది ఇవ్వమని కోరతాడండి. మహావిష్ణువు అంటాడు, అది ఇచ్చేది కాదురా బాబు, అది వరం ఇచ్చేది కాదు, చూపించేది అది. అర్థమైందండి? అర్జునుడికి శ్రీకృష్ణుడు ఏ విధంగా చూపించాడు విశ్వరూపం, అర్థమైందండి? అది దానినే మాయ అంటారండి. అర్థమైందా? ప్రజలందరికీ అది మాయ, కృష్ణుడికి సత్యం. అర్థమైందండి? అంటే లేనిది ఉన్నట్టు జీవుల అవిద్యా జ్ఞానం వలన సరే అని చెప్పి ఈ వేదంగాలు వేద భాష్యము చదివి శ్రీ విద్యా పూర్ణ దీక్ష అయిన ఆ బ్రాహ్మణుడు విష్ణువు అతనికి చూపిస్తాడండి. ఏం చూపిస్తాడు? మాయ. దానిని భ్రమ అంటారు. నేను చాలాసార్లు ఏమంటాను మీతోటి, ఏమంటే ఈ పురాణ ప్రవచనకారులందరూ భ్రమలతో ఆధ్యాత్మికం మాట్లాడుతున్నారు. భ్రమలతో, లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు, శృతులకు విరుద్ధము. మీరు శృతుల్లోకి వెళ్ళండి, డబ్బులు ఖర్చు పెట్టి ఆధ్యాత్మికం ఆచరించవద్దు. ఒక్క
రూపాయి కూడా నిష్ఫలం చేసుకోవద్దు. మీ కుటుంబ సభ్యులకి సంబంధించిన ఇంద్రియాల సుఖాన్ని మీరు నాశనం చేసి ఆ డబ్బులు బాబాలు, పీఠాధిపతులు, మఠాధిపతులు, అవధూతలు, సిద్ధాంతులకి ఖర్చు పెట్టవద్దు. మీరు చేస్తే కృష్ణుడు చెప్పినట్టున్నా దేవతలకి మీకు సంబంధించినటువంటి యజ్ఞం చేసుకోండి. యజ్ఞం ద్వారా మీరు ప్రకృతిని శుభ్రం చేస్తున్నారు. మీకు వాళ్ళ అనుగ్రహం కలుగుతుంది. మీరు పరంపరం గుళ్ళు గోపురాలు ఇప్పుడు కట్టినవన్నీ కూడా వ్యాపార సంస్థలు. మీరు వాటిని ప్రోత్సహించవద్దు. శృతులు మాత్రమే సత్యము. మీరు శృతులలోకి వెళ్ళి నిజం తెలుసుకోండి. ఈ బ్రాహ్మణుడు ఈ వేదాలు చదివిన విష్ణుమూర్తి మరి మాయలో దింపాలని కోరుకున్నాడుగా, చూపిస్తా అన్నాడుగా. వెంటనే ఈ బ్రాహ్మణుడిని ఒక చక్రవర్తిని చేశాడండి. అర్థమైందండి? చక్రవర్తి అంటే మీరు ఒక 3 గంటల సినిమాలో ఏ విధముగా అయితే హరిశ్చంద్ర సినిమాలో బికారి, రాజు, దేవలోకాలు, కైలాసాలు ఇవన్నీ 3 గంటల సినిమాలో ఎలా చూస్తారో హరిశ్చంద్ర సినిమాలో అదే సూత్రం ప్రకారం పరమాత్మ అద్భుతమైన వరం శ్రీ విద్యోపాసకుడికి ఇచ్చాడండి. వేదాలు చదివిన శ్రీ విద్యోపాసకుడికి వాడికి కొంతసేపు చక్రవర్తిగా చూపిస్తాడండి. చక్రవర్తి అయిపోతుంది. చండాలుడు. అర్థమైందండి? నేను బ్రాహ్మణ్ణి, నువ్వు శూద్రుడివి, వీడు రెడ్డి, వీడు కమ్మ, వీడు ఎరికలోడు, వీడు యానదుడు, ఇవన్నీ కుదరవండి. శృతులకు విరుద్ధమండి. దీనికోసం పెట్టుకున్నవండి. శృతులకు వెళ్తే రెండేనండి, బ్రాహ్మణుడు, శూద్రుడు, అజ్ఞాని, అవిద్యాపరుడు. అంతేనండి సబ్జెక్ట్. అర్థమైందండి? ఎప్పుడైతే ఈ బ్రాహ్మణుడు కొద్దిసేపు చక్రవర్తిగా ఉన్నాడండి, కొద్దిసేపు చండాలుడు. అర్థమైందండి? శవాలను కాల్చేవాళ్ళలాగా వేదాలు చదివాడు, ఉపనిషత్తులు చదివాడు. ఆ రూపంలోంచి ఈ రూపంకి వచ్చేసాడండి. ఈ రూపం నుంచి మళ్ళానేమో వ్యసనపరుడుగా, అంటే అన్ని అష్ట వ్యసనాలు, అష్ట కష్టాలు, అష్ట దరిద్రాలు అనుభవించే విధంగా మళ్ళీ అదొక జన్మ. అంటే వాడు అనుభవిస్తూనే ఉన్నాడు. విష్ణుమూర్తికి ఇచ్చేసాడు వరం, ఇచ్చేసి పక్కన కూర్చున్నాడు. వీడి అన్నీ ఆ జన్మ అయిపోగా చచ్చిపోయాడు, మళ్ళీ ఇంకో జన్మ వచ్చి చచ్చిపోతున్నాడు. తాగుబోతూ, తిరుగుబోతూ ఈ విధంగా అనుభవిస్తూ ఉన్నాడు. మాయ ద్వారా చూపించిన తర్వాత సంపూర్ణంగా వాడికి అనేక జన్మల్లో జరిగినవి ఇవన్నీ వాస్తవాలని భ్రమించి మూర్ఛపోయిన బ్రాహ్మణుని లేపాడండి. అర్థమైందండి? మాయ తప్పించేశాడండి. ఏందబ్బా ఏంది మరి అంటే ఏంది అంటే గిలగిల కొట్టుకుంటున్నాడండి. చేపల నెలలోంచి బయటకు వచ్చినట్టు. ఆయన ఇవన్నీ సత్యం కాదు, ఈ భూమి మీద జరిగేవన్నీ సత్యం కాదు, భ్రమలతో కూడుకున్నటువంటిది. అర్థమైందండి? ఇవి నీకు చూపించాను నేను. నువ్వు అనుకుంటున్నావు నేను వేదం చదివాను, వేద అంగములు చదివాను. ఇవి జ్ఞానానికి సంబంధించి పరమాత్మ నువ్వే అని తెలియచేసేవి అవి. అర్థమైందండి? అంతేకాని అవి గుళ్ళు గోపురాలు తిరగమని కాదు నీకు చెప్పింది. శాంతులు చేయండి, గోడల పగలు కొట్టింది, రంగురాళ్ళు పెట్టండి అని కాదురా నాయన నీకు చెప్పింది. ఇది విష్ణుమాయ అంటే భ్రమ. ఎవరికండి భ్రమ? ఈ వేదం చదివిన వాడికి భ్రమ కల్పించాడు. అర్థమైందండి? భ్రమలో నుంచి వాస్తవంలోకి ఎట్లా వచ్చాడండి? మళ్ళా పరమాత్మ అనుగ్రహించాడు. ఆ విధంగా ఇతనికి చేసినటువంటి దానినే మాయ అంటారు. దాన్నే విష్ణు మాయ అంటారు. విష్ణు అంటే వ్యాపింపచేసే పదార్థము, గుణము. అర్థమైందండి? మాయ అంటే భ్రమ. అర్థమైందండి? కాబట్టి మనసులో ఏ పని చేస్తున్నా ఏం చెప్పారండి ఉపనిషత్తుకారులు? మనన త్రాయతే మంత్ర అని చెప్పారు కదండి ఉపనిషత్తుకారులు. దీనివలన మాయకి, భ్రమకి అడుగు దూరములో నువ్వు ఉంటావు. 10 అంగుళం 10 అంగుళముల దూరములోనే ఉంటావు. నీ లోపల అది ఉన్నది, అది పరమాత్మకి పక్కనే ఉంటుంది. సహచర్య అంటారండి దాన్ని. భార్య భర్తను ఎలా పట్టుకొని ఉంటుందో అలా పట్టుకొని ఉంటుందండి. ఏం పట్టుకొని ఉంటుందండి? భ్రమ, లేక దాని పేరు మాయ. ఇప్పుడున్న ఆధ్యాత్మికంగా ఆ విధంగా అన్నమాట.
మరి మనం ఎట్ట తప్పించుకుంటామంటే మీరు చెప్పేవన్నీ మరి ఒక్కొక్కటి ఉపనిషత్తు ప్రామాణికం ఎట్ట తప్పించుకుంటామంటే శ్రీ విద్య పూర్ణ దీక్ష తీసుకోవాలి. పూర్ణ దీక్ష అనేది చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది. ప్రారంభంలో ఏదైనా ఒక మంత్రము 2 మంత్రాలు శృతి ప్రామాణికంగా తీసుకొని పోల్చన చేస్తే మాయ గురించి ఇంటర్నల్గా అవగతం అవుతుంది. ఇక్కడ నువ్వు బ్రాహ్మడిగా పుట్టు, వేదం చదువుకో, ఎన్ని చేసినా నిన్ను విష్ణువు యొక్క సహచరి వదిలిపెట్టదు. ఎట్లా చెబుతారండి? పెళ్ళి చేసుకుంటున్నారు కదా వీళ్ళందరూ. ఎట్లా కానీ ఇప్పుడు వేదాలు చదివిన కానీ శ్రీ విద్యోపాసకులు కానీ పెళ్ళి అంటే శ్రీ విద్యోపాసకులు పెళ్ళి చేసుకోకూడదా అంటే చేసుకోవచ్చా చేసుకోకూడదా అనేటువంటి దాని గురించి మాట్లాడాలంటే అవన్నీ మళ్ళా కొద్దిగా సపరేట్ సబ్జెక్టులు ఉంటాయండి. అర్థమైందండి? ఇంద్రియాలని రకరకాలు అన్నమాట. వీటి గురించి చెప్పాలంటే పరమాత్మ ఏదో ఇప్పుడు పూరా గుళ్ళు గోపురాలు తిరిగినందువలన వీళ్ళు ప్రవచనాలు చెప్పిన దానివల్ల పరమాత్మ దొరకడండి. అదేంటండి అట్లా అంటారు? దొరకడు. రహస్యంత రహస్యము. అదేంటండి? నువ్వు సపోజ్ అమెరికాలో మీ చుట్టాలు ఉన్నారు, లేకపోతే యూకేలో ఉన్నారు, నువ్వు అక్కడికి వెళ్ళి వాళ్ళని కలిసి రావచ్చు, రహస్యం కాదు. లేదు నువ్వు తిరుపతి వెళ్ళావు, దేవుని దర్శనం చేసుకోవచ్చు, రహస్యం కాదు. రహస్యం అంటే ఏంటండి? నీలో ఉండి నీకు తెలియకుండా నిన్ను ముప్పతిప్పలు పెడుతున్నటువంటిది ఏమిటి? అదే రహస్యము. అత్యంత నిగూఢమైనటువంటిదే శ్రీ విద్య. ఎందుకని నిగూఢం అంటే సర్వం నీలో ఉంది, నీకు తెలియటం లేదు. అర్థమైందండి? నీకు ఏనాటికి తెలియదు. అదే ఎందుకని తెలియదంటే భ్రమ. ఎట్లా అండి భ్రమ అంటే? నీ బై బర్త్ వచ్చినటువంటివి శుక్రవీర్యములకు సంబంధించినటువంటివి ఇలా 1 by 1 ఉల్లిపాయ పొరల్లాగా ఓపెన్ చేసుకుంటూ వెళ్తే కానీ నేను పరమాత్మ అనే జ్ఞానం తెలియదు. అర్థమైందండి? సరే, ఈ మొత్తానికి ఈ యొక్క శంకరాచార్యుల వారి కాలానికి వచ్చేసరికి ఏమైందని అంటే భ్రమ కాస్త మాయగా మారింది. ఆయన భ్రమ అనబడే పదాన్ని దేశమాన కాలమాన పరిస్థితులు మాయగా మార్చి మాయ, జగత్తు మిథ్య, మాయ, బ్రహ్మ సత్యం, ఈ విధంగా మాయగా మార్చేశారు ఆయన. శంకరుల దృష్టిలో మాయ అంటే భౌతిక సత్యం అని అర్థం. అర్థమైందండి? మాయ అంటే ఏంటి? భౌతిక సత్యం. శంకరాచార్యుల వారు అదే చెప్పారు. ఆయన పేరుతో ఫోటోలు పెట్టుకొని ఆయన పరంపర వాళ్ళు శృతులని సామాన్య ప్రజలకి చెప్పకుండా అంధ పరంపర ఆధ్యాత్మికం అలవాటు చేస్తున్నారు. ఎందుకని? కారణాలు మీరు ఊహించుకోండి. శంకరాచార్యుల వారు ఏం చెప్పారు? భౌతికపరమైన సత్యం. ఏంటండి సత్యం అంటే? మాయ. తర్వాత శృతి ప్రామాణికముగా సత్యము రూపరహితమైనది కనపడుతుంది, భౌతికపరమైన సత్యం. అర్థమైంది? శృతి ప్రామాణికంగా నువ్వు చెక్ చేసుకొని స్వానుభవంగా తెలుసుకుంటే సత్యం అంటే రూపము లేని నువ్వు నీ పేరు, నీ వంశము, నీ కులము, నీ ఐడెంటిఫై తీసి అవతల పారేస్తే నువ్వెవరు? రూపరహితం కదా. అదే శంకర్ల వారు చెప్పారండి. మీరు ఆలోచించండి ఒకసారి ఏకాంతంగా కూర్చొని. దృశ్య ప్రపంచము సత్యము వాస్తవ రూపముతో అనేక మానవులు, దృశ్య ప్రపంచము సత్యం అనే అటువంటి దానితో అందరూ మానవులు, శృతుల జ్ఞానం లేని వాళ్ళు, బంధువులు, స్నేహితులు, విరోధులు ఈ విధంగా కంటికి కనపడుతున్నారు, కేసులు వేసుకుంటున్నారు, సుఖాలు అనుభవిస్తున్నారు, ఇంద్రియాలు రకరకాలు చేస్తున్నారు. ఈ మొత్తం ఏంటంటే 3 గంటల సేపు సినిమా ఈ యొక్క బ్రాహ్మణుడికి విష్ణుమూర్తి చూపించిన సినిమా జగత్ అండి. అర్థమైందండి? దీనిని మీరు తెలుసుకోవాలి అంటే వేరే ఏ విధమైన మార్గం లేదండి. ఈ యొక్క లంబ ముక్త లతాంచిత అనబడే అటువంటి ఈ నామరూప దేవత శక్తి సామర్థ్యములు ఆజ్ఞాచక్ర
చక్రము ద్వారా నువ్వు చూసేది సత్యం. కాబట్టి మిగతా నేత్రముల ద్వారా చూసేది అసత్యం. ఆజ్ఞాచక్రము ద్వారా నువ్వు చూడగలిగితే ఈ జగత్తు కనపడుతుంది, వాస్తవం అయినటువంటిది. నీ నేత్రములతో చూస్తుంటే విష్ణువు యొక్క సహచర్య అనబడే మాయ. అర్థమైందండి? అంటే భ్రమ. విష్ణువు కాదండి, భ్రమ మాయ. విష్ణువు సహచరి. అది ఆ విధంగా ఉంటుందండి. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించండి. నేను చెప్పినవి శృతుల్లోకి వెళ్ళండి, తెలుసుకోండి. అంద పరంపర ఆధ్యాత్మికం ఆచరించవద్దు. వలసవాదుల చేతుల్లో మీరు విమర్శల ఖడ్గములు పెట్టవద్దు దయచేసి. భౌతిక ప్రపంచంలో శృతి విరుద్ధముగా ఈ శ్రీ విద్యా దీక్షా దేవి అయినటువంటి అమ్మవారిని మీ వికృతమైనటువంటి భ్రమలతో మేము సామవేదం చదివాము, మేము యజుర్వేదం చదివాము, మేము ఋగ్వేదం చదివాము, ఎన్ని వేదములు చదివినా నిష్ఫలమే. అనుష్ఠాన బలం నువ్వు ఓపెన్గా చెప్పు. నేను ఇన్ని లక్షలు చేశాను అని చెప్పి నీ యొక్క సోది చెప్పు. నువ్వు శృతి ప్రామాణికంగా. అర్థమైందండి? శృతి ప్రామాణికంగా చెప్పాలంటే అనుష్ఠాన బలం ఉండాలండి. అర్థమైంది? మాటలు కాదు, ప్రాక్టికల్. నేనున్నాను, గుండెల మీద చెయ్యేసుకుని ఏం చెప్పగలుగుతాను? ఎలుగెత్తి 50 లక్షల అనుష్ఠానం చేశానండి. కాబట్టి ఏ ప్రవచనకారుడైనా, ఏ వేదం చదువుకున్నవాడైనా, వేదం చదివినా ఉదరపోషణార్థమేనండి. అర్థమైందే? జ్ఞానం కాదండి, గుర్తుపెట్టుకోండి. అనుష్ఠానము. ఆ అనుష్ఠానం అంటే నువ్వు వేదము అనబడే పరమాత్మతో లింక్ అవటాన్ని అనుష్ఠానం అంటారు. ఏ దేవతని నువ్వు ఉపాసిస్తున్నావో ఆ దేవత పరమాత్మే, కానీ నువ్వు వేరే రూపములో ఉపాసిస్తున్నావు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు మంత్రశాస్త్రంలో కొన్ని మంత్రాలు ఉన్నాయి. గణపతి మంత్రాల్లో రత్న గర్భ చింతామణి మహామంత్రం. ఆ మంత్రం చేస్తే అండి ఉదరం మీద నాగుపాము ఏ విధంగా గణపతికి సంబంధించినటువంటి ధ్యాన శ్లోకంలో వస్తుందో, మన గర్భములో ఉన్న మణిపూర, స్వాధిష్టాన, మూలాధార చక్రము తొనకలైపోయి వాడు అద్భుతమైన అంతు తెలియని జ్ఞానానికి వెళ్తాడండి. రత్న గర్భ చింతామణి మహామంత్రం కనుక పురచరణ చేస్తే మూలాధార చక్రం, స్వాధిష్టాన చక్రం, మణిపూర చక్రం ఓపెన్ అవుతాయండి. అంత పవర్ఫుల్. శంకరాచార్యుల వారి శిష్యుడు పద్మపాదులు వారు అది చేసినాకే శంకరాచార్యుల వారు అతన్ని వెంటనే అత్యంత ఆప్తంగా ప్రియ శిష్యుడిగా భావించాడు. అర్థమైందండి? దానికి ఒక కథ కూడా ఉంటుంది. ఆ మంత్రోపాసన చేసినటువంటి ఆ పద్మపాదుడు, అతని పేరు అది పద్మపాదుడు కాదండి. ఆయన శంకరాచార్యలో పరీక్ష పెడితే నడుస్తుంటే నీళ్ళలో ఒక్కొక్క అడుక్కు ఒక్కొక్క పువ్వు, పెద్ద పెద్ద పువ్వులు ఏర్పడ్డాయండి. పద్మ ప్లస్ పాదుడు, పద్మం మీద పాదం పెట్టాడు అని అర్థం అండి. అంత గొప్ప శక్తివంతమైనదండి రత్న గర్భ చింతామణి మహామంత్రం. శ్రీ విద్యలో కొన్ని గురు పరంపరలో ఇస్తారండి అది. కాబట్టి మీరందరూ మీ గురువుల దగ్గరికి వెళ్ళండి, అడగండి, తీసుకోండి. మీకు తెలిసిన ప్రవచనకారులందరికీ ఈ విషయం చెప్పండి. మాకు దయచేసి శృతుల జ్ఞానమే చెప్పండి, మమ్మల్ని అంద పరంపరని పంపొద్దు అని చెప్పి గట్టిగా చెప్పండి. మిమ్మల్ని మీరు ఎడ్యుకేషన్ చేసుకోండి, ప్రవచనకారుని ఎడ్యుకేషన్ చేయండి. ప్రజలందరూ భారతీయ సనాతన వేదములు, ఉపనిషత్తులు తెలుసుకోండి. స్వస్తి.